క్రైస్తలాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలపు దీవెనలతో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడేని మనల్ని నడిపించును గాక. ప్రతి అరుణోదయం దేవాని ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. ఇంకా ఎవరైనా మీ స్నేహితులకు కానీ తెలియని వారికి ఇతరులకు కూడా షేర్ చేయండి. దాని ద్వారా దేవుని మాట ఆదరణ కలిగించేది, దేవుని మాట సరిచేసేది, మరి అద్దము వంటిది, బండను భద్ర చేసి సుత్తే వంటిది, మరి విరిగిన దానిని కట్టేది, నలిగిన దానిని బలపరిచేది దేవుని యొక్క మాట. కాబట్టి ఈ రోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మరి 2014లో ఒక అద్భుతమైన ప్రవచన వాక్కుగా, దర్శన వాక్కుగా మరి మాకు కలిగినది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని. అయితే ప్రభువు ఏమీ లేనప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు, కనీసము ఒక చిన్న ఒక సెంటు ప్లేస్ కూడా కొనడానికి మనకు అలాంటి ఆధారం ఏమీ కూడా, కనీసం ఒక 200 ఒక పర్సులో లేని పరిస్థితిలో మనం సేవా పరిచర్య ఇక్కడ ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుతంగా మరి ఆత్మల్ని నడిపించడం, పరిచర్య జరిగించడం, మరి తెలియని వాళ్ళు వచ్చి మరి మందిరమును కట్టించడం, ఎన్నో రకాలైన పరిస్థితులు అన్యజనుల ద్వారా దేవుని వాక్యంలో సెలవిచ్చిన విధంగా అన్యజనుల ద్వారా అనేక పనులు దేవుడు జరిగించాడు, పరిచర్యను కొనసాగిస్తున్నాడు. దేవుడు నువ్వు బిజినెస్ చేస్తుంటే దేవుడు నీకు తెలియజేస్తాడు కదా, జనములు నీ వెలుగునకు వస్తారు అంటే యెహోవా మహిమ మన మీద ఉన్నది. ముందు వచనాల్లో మనం చూస్తున్నాము. యెషయా గ్రంథం 60 అధ్యాయం 22 వచనాలు కూడా మరి అద్భుతమైన వాగ్దాన సందేశముగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న అద్భుతమైన ప్రేమ, కనికరము, ఆయన యొక్క ఉద్దేశం, ప్రణాళిక మన పట్ల కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బిజినెస్ చేసినా, మనం ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనములు మన వెలుగులోకి వస్తారు. చూడండి, ఒక లైట్ ఉన్న చోటికి పురుగులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. అంటే మనుషులను కూడా దేవుడు అంటే పురుగులతోనూ, చెట్లతోనూ ఆయా రకాలుగా మనుషుల్ని పోల్చాడు కదా దేవుడు. అనేక విస్తారంగా చూడండి, మనము ఒక్కరుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. కానీ 5 తలాంతులు గలవాడు 10 తలాంతులు తయారు చేసినట్టుగా ఉండడము దేవుడికి ఇష్టం. కాబట్టి జనములను మన వెలుగులోకి ఆయన నడిపిస్తూ ఉంటారు. దాని ద్వారా రాజులు మన ఉదయకాంతికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తారు. ఎందుకంటే రాజులు మన ఉదయకాంతికి వచ్చినప్పుడు వారు దేవుని దయ కోసం మనుషుల ఎదుగు వస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని దయ పొందుకొనుటకు మనుషుల ఎదుగు వస్తూ ఉంటారు. దేవుని దయ మనుషుల ద్వారా అంటే దైవ సేవకుల ద్వారా పనిచేస్తుంది, పరిచర్యల ద్వారా దేవుని వెలుగు అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు నమ్మండి, మీరు బిజినెస్ చేస్తున్నా, ఒకవేళ మీరు ఏదైనా పని ప్రారంభించినా, మీరు ఎక్కడ ఉన్నా మీరు ఒంటరిగా ఉండరు. కానీ మిమ్మల్ని బలమైన జనముగా దేవుడు చేస్తారు. మీ వెలుగునకు, మీ వ్యాపారం యొద్దకు, మీ యొక్క పని యొద్దకు, మీ ఇంటి యొద్దకు, మీ యొద్దకు ఆకర్షణ దేవుడు కలగచేస్తాడు. మరి అలాంటి కృపా భాగ్యము, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేసే దేవుడి యొక్క కృప మనందరి మీద పరిపాలించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ ప్రతి అరుణోదయం దేవుని ముఖ దర్శనంలో మరి 22 వచనాలు ప్రతిరోజు కూడా మనం ధ్యానించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ప్రతిరోజు కూడా మీరు చూస్తూ ఉంటారు. కానీ మరి యెషయా గ్రంథం 60 అధ్యాయం ఒక ప్రవచన వాక్కుగా పూర్తిగా జీవితంలో పరిచర్యలు మేము అనుభవించి ఉన్నాం, దాని సారాంశాన్ని పొందుకొని ఉన్నాం. కాబట్టి మీకు కూడా అలాంటి దీవెన కలగాలని ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే నమ్ముచున్నారు, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదనండి. గత 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆ వాగ్దానము, ఆ దర్శనము, ఆ ప్రవచనము, ఆ ప్రత్యక్షత మీరు నెరవేరుస్తూ వస్తున్నారు. బిడ్డలు ఎవరైనా ఆశపడుచుంటుంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నా బిజినెస్లో నాకు లాభము రావట్లేదు, నేను చేస్తున్న పనిలో నాకు ఆకర్షణ లేదు, నేను పెట్టుకున్న షాప్లో నాకు ఆకర్షణ లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు వెంబడించరు, నాకంటూ ఒక ప్రేమించేవారు లేరు, నన్ను వెంబడించేవారు లేరు, నాకు మ్యాన్ పవర్, మనీ పవర్ ఏది లేదని బిడ్డలు బాధపడుచున్నారు. ఈ వాక్యాన్ని నమ్మాలి. జనములు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, వారు నీకు ఉపచారం చేస్తారు, నీ పని చేసి ముగిస్తారని. కాబట్టి జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ ఆశ్రయించి కృపతోడని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.